आदाब, जय हिंद, जय भारत। मैं मोहम्मद तौफीक BTS न्यूज़ एंड टीवी चैनल में आपका इस्तकबाल करता हूं। आइए देखते हैं आज की ताज़ा खबर। నిన్న జరిగినటువంటి జైపూర్లో క్రైమ్ నంబర్ 235/24 అండర్ సెక్షన్ 305, 306, 314 క్లాస్ 4 BNS ఆఫ్ జైపూర్ PS క్రైమ్ నందు నేరస్తులైనటువంటి మహేష్ తండ్రి లింగయ్య అనే గ్రామం ఈయనని ఈరోజు 3:30 గంటలకు సిఐ వేణుగోపాల్ తర్వాత జైపూర్ ఎస్ఐ గారు ఆధ్వర్యంలో పట్టుకోవడం జరిగింది. ఈయన తన యజమాని అయినటువంటి రాజేంద్ర అనే వ్యక్తి కాంట్రాక్టర్ దగ్గర డ్రైవర్గా గత 10 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాడు. నమ్మకంగా ఈయనని రూమ్లో డబ్బులు పెట్టి ఈయనకు తాళం చేతి ఒకటి ఇవ్వడం జరిగింది. ఆ కాంట్రాక్టర్ అంటే కాంప్లైంట్ ఇంట్లో లేని లోకల్గా లేని టైం చూసి ఈ 10 లక్షల రూపాయలని ఈయన తస్కరించడం జరిగింది. తస్కరించిన దానిలో దాదాపు 8.5 లక్షల రూపాయలు రికవర్ అయినాయి. ఇంకా 1.5 lakh రూపీస్ ఆయన బాపట్ల అక్కడ వెళ్ళి ఖర్చు చేయడం జరిగింది ఇలా ఫ్రెండ్స్తో పాటు. ఈ డబ్బుల్ని రికవర్ చేసి ప్రాపర్గా ఇన్వెస్ట్ చేస్తున్నటువంటి సిఐ గారు శ్రీరాములు వేణుచందర్ గారికి మరియు ఎస్ఐ వాళ్ళ టీం మల్లయ్య అండ్ సదానంద్ మిగతా కానిస్టేబుల్ అందరికీ కూడా ప్రత్యేకంగా సిపి గారు అభినందనలు తెలియజేస్తారు. అదేవిధంగా ఈ ఎంతో చాకచక్యంగా ఈ కేసును ఛేదించినటువంటి పోలీస్కి రివార్డు కూడా ఇవ్వడం జరుగుతుంది. ఏదైనా మీ అమూల్యమైన వస్తువులు కానీ డబ్బు కానీ మీరు దాచుకునేటప్పుడు భద్రంగా దాచుకోవాలి. తాళం వేసిపోయేటప్పుడు కూడా ప్రాపర్గా తాళం మరొకసారి చెక్ చేసుకోవాలి. అదేవిధంగా ఇంటికి తాళం ఉంచినట్టయితే దాని పైకి వెళ్ళి కూడా ఒక ఇది పెట్టుకోవాలి, పడదా వేసుకోవాలి. మ్యాక్సిమంగా మీరు అవుట్స్కట్స్ ఇల్లు అయితే సిటీ ఫుటేజ్ పెట్టుకొని CCTVలు పెట్టుకొని ఫుటేజ్ వర్కౌట్ చేసుకోవాలి, కెమెరాలు పెట్టుకొని చాలా సేఫ్గా ఉంటుంది. అదేవిధంగా ఎలాంటి మీకు అనుమానిత వ్యక్తులు కానీ అనుమానిత వ్యక్తులు తారసపడినట్టయితే ఖచ్చితంగా పోలీసుకు ఇన్ఫామ్ చేయండి, 100 ఫోన్ చేయండి. ఈ దొంగతనంలో ప్రత్యేక శ్రద్ధ వహించినటువంటి టీం అందరికీ కూడా వేణు అండ్ టీం అందరికీ కూడా మరొకసారి జైపూర్ సబ్ డివిజన్ తరఫు నుంచి మా సిపి గారి తరఫు నుంచి తర్వాత మా సిపి గారి తరఫు నుంచి